కూడా అన్నాం. మీరు ఏ ఒత్తిడి లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి ఆవిడ ఎందుకంటే ఇంత ఇష్యూ జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీద, అది అధికార పార్టీ ఎమ్మెల్యే మీద బయటికి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి. ముందు మేము విన్నాం, కోన రవికుమార్ గారి మీద ఎన్నో ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన కేజీబీవీ మీద ఇంకా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన చెప్తుంటారు మా జనాలందరూ కేజీబీవీ ఆయనకి అచ్చొచ్చిందని చెప్పేసి. కేజీబీవీ లాంటి అచ్చొచ్చాయంట ఆయనకి. అయితే అన్ని అచ్చిరావు కదా, ఎక్కడో వద్ద తిరుగుబాటు జరుగుతుంది కదా, అందులో భాగమే ఇది. ఆవిడికి మా పార్టీ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం. ఆవిడ కోసం ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా మీకు అందరికీ ఆవిడికి తెలియజేయండి ఏంటంటే, ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, ఎస్సీ కమిషన్ కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి